పసుపు కొబ్బరి నూనె కలిపి చేసే మాస్క్ దంతాల్లో పుచ్చులను సహజంగా తగ్గిస్తాయని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. పసుపు, కొబ్బరి నూనె, లవంగ నూనె, సముద్రపు ఉప్పు కలిపి చేసిన టూత్ మాస్క్ సహజంగా క్యావిటీస్ ని నయం చేస్తుందని పింటరెస్ట్ పోస్ట్ పేర్కొంది. మన నోటిలో ఉన్న బ్యాక్టీరియా యాసిడ్స్ ను ఉత్పత్తి చేసినప్పుడు క్యావిటీస్ ఏర్పడతాయి. ఇవి ఎనామిల్, దంతాలపై పొరను దెబ్బతీస్తాయి. ఒక్కసారి దంతం పుచ్చడం మొదలైతే దాన్ని తొలగించడమే తప్ప చికిత్స ద్వారా నయం చేయడం సాధ్యం కాదు. పసుపు, కొబ్బరి నూనె నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి, కానీ క్యావిటీస్ ని నయం చేయలేవు. దీనిపై ప్రముఖ దంత వైద్యులు క్లారిటీ ఇచ్చారు. నోటి సమస్యలతో బాధపడే చాలా మంది శాశ్వత పరిష్కారం కోసం చూస్తారు, కానీ క్యావిటీస్ ఇలాంటి నేచురల్ రెమెడీల ద్వారా నయం అవ్వవు అన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలి అని అన్నారు ఢిల్లీ ఎయిమ్స్ దంత వైద్యులు డాక్టర్ సంజీవ్ భంకర్. ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ తో క్రమం తప్పకుండా బ్రష్ చేయడం ద్వారా క్యావిటీ సమస్యల్ని కొంతవరకు నయం చేయవచ్చని అన్నారు. సహజ చికిత్స పద్ధతుల్ని పాటించడంలో తప్పు లేదు, కానీ అవసరమైనప్పుడు వృత్తిపరమైన చికిత్సకు ప్రాధాన్యమివ్వాలన్నారు. పసుపు, కొబ్బరి నూనె వంటి పదార్థాలు నోటి ఆరోగ్యాన్ని కాపాడతాయి, కానీ దంత సమస్యల చికిత్సకు దోహదపడవని జార్ఖండ్ వనంచల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దంత వైద్యురాలు స్నిగ్ధ తెలిపారు. క్యావిటీ సమస్యల్ని దంత వైద్యులు మాత్రమే నయం చేయగలరని పేర్కొన్నారు. వైద్యులు చెప్పిన దాని ప్రకారం క్యావిటీ సమస్యలను పసుపు, కొబ్బరి నూనెతో చేసే చికిత్స పనికిరాదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం పూర్తిగా అబద్ధం.